హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవన్ ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ట్రేడింగ్ వ్యూ ట్యూటోరియల్ అనమాట. సో ఏంటి ట్రేడింగ్ వ్యూ అంటే, సో మనం ట్రేడింగ్ చేయాలంటే అనాలిసిస్ చేయడానికి ఒక చార్ట్స్ ఇప్పుడు మనం అనాలిసిస్ చేయాలంటే మనకు డేటా కావాలి కదా! సో డేటా గాని, టూల్స్ గాని మనం ఈజీగా అనాలిసిస్ చేసుకోవడానికి మనకున్న బెస్ట్ అంటే లైక్ ఇది ఒక వరం లాంటిదనమాట. ఈజీగా ఉంటది. ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు. చాలా టూల్స్ ఉంటాయి. మీరు చూసుకుంటే ఇదంతా ట్రేడింగ్ వ్యూ అనమాట. సో ఈ ట్రేడింగ్ వ్యూ అనేది ఎలా యూజ్ చేయాలనేది ఈరోజు. సో చాలా ఈజీ, మీకు కాంప్లికేటెడ్ ఏమి ఉండదు. కాకపోతే ఎక్కువ టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ అన్నీ చాలా ఉంటాయి. సో ఈజీగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏది ఇంపార్టెంట్, ఏది అన్‌ఇంపార్టెంట్ ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది మీరు ఫారెక్స్ ట్రేడింగ్ చేసిన, ఇండియన్ మార్కెట్స్ చేసిన, కొత్తగా ఉన్న, ఆల్రెడీ ఉన్న ట్రేడర్స్ అయినా, ఎవ్వరైనా ఈ ఈ ట్రేడింగ్ గురించి తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మీకు అంత యూజ్‌ఫుల్ అవుద్దిది. సో మీకు వాడు ఫారెక్స్ బ్రోకర్ ఇచ్చే టెర్మినల్స్‌లో మనం అంత ఈజీగా ట్రేడ్ చేయలేం. మెటా ట్రేడర్ 4, మెటా ట్రేడర్ 5 ఇవంత కన్వీనియంట్‌గా ఉండవనమాట. యూజర్ ఫ్రెండ్లీగా ఉండవు. సో ఇది ఏంటంటే మనం అనాలిసిస్ చేయడానికి చాలా అంటే చాలా బెటర్‌గా ఉంటది. సో దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఈ వన్ వీడియో చూడండి, మీకు మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అంతా కవర్ అయిపోద్ది ట్రేడింగ్‌కి సంబంధించింది. సో ఇప్పుడు మనం వన్ బై వన్ వస్తే ఫస్ట్‌ది ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ టాప్ కార్నర్‌లో ప్రొఫైల్ ఆప్షన్ ఉంది చూడండి. ప్రొఫైల్. ఓకే. సో ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే మీ నేమ్, మీరు లాగిన్ అవ్వాలి. సైన్ అప్ అవ్వాలి. మీ జీమెయిల్ ఐడీ ఇచ్చి సైన్ అప్ అవ్వచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యువర్ ప్రొఫైల్‌లోకి వెళ్తే మీ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. మీ నేము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ప్రీమియం అకౌంట్. సో ప్రీమియం అకౌంట్. సో ఇలా అనేది ఉంటదనమాట. సో ఇదొకసారి చెక్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ప్రొఫైల్‌లోనే మనకి ఇంకేది యూజ్‌ఫుల్ అంటే హెల్ప్ సెంటర్ అంతేం అవసరం లేదు. వాట్స్ న్యూ అవసరం లేదు. యాప్ సెట్టింగ్స్ ఉంది చూడండి. సో ఇది మనకి యూజ్ అవుద్దనమాట. యాప్ సెట్టింగ్స్ దేనికి అంటే చూడండి చూపిస్తాను. సో యాప్ సెట్టింగ్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే మీరు నైట్ టైమ్‌లో ఉన్నారు. ఎక్కువ స్క్రీన్ డార్క్‌నెస్ ఉండకూడదంటే మీరు డార్క్ థీమ్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ డార్క్ థీమ్‌లో ఉంది. అదే లైట్ అనుకోండి, చూసారా అంతా వైటిష్‌గా అయిపోయింది. సో ఇది ఐస్‌కి ప్రాబ్లమ్ కాబట్టి ఎప్పుడు డార్క్‌లో ఉండేలానే చూసుకోండి. సో ఇది చేసుకోవచ్చు. సో దానిలోనే ట్యాబ్స్ ఉంటాయి. సరే. ఈ ఈ ఓకే. ఈ ట్యాబ్స్ ఏంటి అంటే మీకు ఈ పైన ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ ట్యాబ్స్ ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. మనకి గూగుల్ క్రోమ్‌లో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా ట్యాబ్స్ ఉంటాయన్నమాట. సో మీరు అక్కడ యాడ్ చేసుకోవచ్చు ట్యాబ్స్. సో అక్కడ ఏం కనిపించాలి, ఏం కనిపించకూడదు అనేది ఇక్కడ చూపిస్తదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సింబల్ లోగో. ఇక్కడ చూడండి, సింబల్ లోగో పోయిందని ఆఫ్ చేసేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో దాని తర్వాత టిక్కర్. సో టిక్కర్ కూడా పోతుంది చూసారా? అంటే నేమ్ అనమాట. టిక్కర్ అంటే ఈ నేమ్ యూజ్డ్ అనేది. సో లాస్ట్ ప్రైస్ చేంజ్ చూడండి, అక్కడ చేంజ్ అవుతూ ఉన్నాయి. సో మీకు అక్కడ ఏం కావాలో అది ఆఫ్ చేసేయచ్చు, ఆన్ చేసుకోవచ్చు అనమాట. కావాలంటే ఇక్కడ మీరు ఇంకో ట్యాబ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సైడ్ బై సైడ్ చూసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్‌డి కదా! సో నేనేం చేస్తానంటే ఈ పక్కన జిబో యూఎస్‌డి గాని, సో ఈ పక్కన గోల్డ్ పెట్టుకుంటానన్నమాట. ఇలా సైడ్ బై సైడ్ ఈజీగా ఇలా చేంజ్ అవ్వడానికి ఈ పైన ట్యాబ్స్ ఉంటాయన్నమాట. సో ఆ ట్యాబ్స్ అనేవి అక్కడనే యాక్సెస్ చేయొచ్చు. ఇంకా ఏముంటాయంటే మనకి ఈ ట్యాబ్స్‌లోనే సో ఇది. నెక్స్ట్ వీడియో, ఆడియో ఇది మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో నెక్స్ట్ అలర్ట్స్. ఇక్కడ ఇంతకు మించి ఇక్కడ పెద్దగా మనకి యూజ్ అయ్యేది ఏం లేదులెండి. సో ఇది ప్రొఫైల్‌లో ఉండే ఆప్షను. సో దాని తర్వాత మనం చూసుకుంటే మీకిక్కడ పైన టాప్ కార్నర్‌లో ఈ ఈ ఇదంతా ఏవైతే కనిపిస్తుందో వీటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఫస్ట్ థింగ్ మనకేముంది చూడండి ఇక్కడ మన ఏ పెయిర్‌ని చూస్తున్నాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూఎస్‌డిని చూస్తున్నాము. సో మీకు ఇంకేం కావాలన్నా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే మీకు స్టాక్స్ కావాలా, ఫండ్స్ కావాలా, ఫ్యూచర్స్, ఫారెక్స్, క్రిప్టో, ఇండసీస్, బాండ్స్ ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఫారెక్స్‌లో నాకు జీబీపీయూఎస్‌డి కావాలంటే అది క్లిక్ చేస్తే ఇక్కడ కనిపించుద్దనమాట. సో దాని తర్వాత పక్కన ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసినా పర్వాలేదు. ఓకే. సో దాని తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ టైమ్ ఫ్రేమ్స్ అనేవి ఉన్నాయి చూడండి. టైమ్ ఫ్రేమ్స్. సో ఈ టైమ్ ఫ్రేమ్స్ ఏంటంటే ఇక్కడ మీకు ఏ చార్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇక్కడ డైలీ టైమ్ ఫ్రేమ్ ఉందండి. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఉంది. సో డైలీ టైమ్ ఫ్రేమ్ ఉంది అంటే ఈచ్ క్యాండిల్ 1 డే అనమాట. మీరు 4 అవర్‌లో పెట్టుకుంటే 4 అవర్ టైమ్ ఫ్రేమ్ చూపిస్తదనమాట. ఓకే. 4 అవర్‌లో పెట్టుకుంటే 4 అవర్ టైమ్ ఫ్రేమ్. 1 అవర్‌లో పెట్టుకుంటే ఈచ్ క్యాండిల్ 1 అవర్ అన్నట్టు. సో అలా అనేది చూపిస్తదనమాట. ఇక్కడ మీకు లైన్స్ ఉన్నాయి చూడండి. ఈ సెంట్రల్ లైన్స్. ఈ లైన్స్ ఏంటంటే సెషన్ బ్రేక్స్ అనమాట. వీటి గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇది అయిపోయింది. సో దీని తర్వాత మీకు ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ చూడండి ఇక్కడ. సో మీకిక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇదేంటి అంటే క్యాండిల్ స్టిక్స్. అందరూ వీటిని ఏమంటారంటే జపనీస్ క్యాండిల్ స్టిక్స్ అండి. ప్రెజెంట్ అడ్వాన్స్డ్ లెవెల్. సో మనం వీటిని యూజ్ చేసుకుంటే ఎక్కువ డేటా అనేది ఉంటుంది. ఈజీగా అనాలిసిస్ చేయడానికి ఉంటది. కొందరు ఏం చేస్తారంటే బార్స్ యూజ్ చేస్తారు. ఇంకొంచెం మంది లైన్ చార్ట్స్ యూజ్ చేస్తారు. ఇంకొంతమంది వాల్యూమ్ క్యాండిల్స్ యూజ్ చేస్తారు. సో ఇలా మీకు ఏది కావాలంటే అది. హైకనెస్ యూజ్ చేస్తారు. సో ఇలా మీకు ఏది కావాలంటే ఇక్కడి నుంచి స్విచ్ అవ్వచ్చు. ఏదైనా మనకి డేటాలో చూపించుద్ది. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ వేస్‌లో చూపిస్తది. సో నేను యూజ్ చేసేది జపనీస్ క్యాండిల్ స్టిక్స్. సో నేను వాటినే చూజ్ చేసుకుంటున్నాను. సో దాని తర్వాత ఉన్నది ఇండికేటర్స్. ఇది చూడండి ఇండికేటర్స్. చాలామంది వీటి గురించి అడుగుతుంటారు. ఇండికేటర్స్ అనేవి ఎలా యాడ్ చేసుకోవాలని. ఇక్కడ మీకు ఇండికేటర్స్ ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ మీకు ఏమైనా కావాల్సిన ఇండికేటర్స్ అనేవి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చండి. ఇండికేటర్ ఇన్ ద సెన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మూవింగ్ యావరేజ్ ఉంటది. ఇక్కడ చూడండి 9 ఇండికేటర్స్ ఉన్నాయి నాకి. మీకు ఇండికేటర్స్ యాడ్ చేసినవి ఎక్కడ కనపడతాయి అంటే ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇండికేటర్స్ అంటే
ఇప్పుడు లక్స్ ఆల్గో ఏదైనా ఒకటి ఆన్ చేస్తూ ఈఎంఐ ఆన్ చేస్తా చూడండి. సో, చూసారా ఇదొక ఇండికేటర్ అనమాట. సో, దీన్ని బేస్ చేసుకొని బయింగ్ అండ్ సెల్లింగ్ చేయడం, దీన్ని బేస్ చేసుకొని అనాలిసిస్ చేయడం ఇలాంటివి చేస్తారనమాట. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క ఇండికేటర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. కొందరు వేరే వాళ్ళు ఇచ్చే ఇండికేటర్స్ యూజ్ చేసుకుంటారు. సో, నేను ఏం యూజ్ చేస్తానంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ హైయర్ టైమ్ ఫ్రేమ్ మనకి హెచ్‌డిఎఫ్ యాడ్ యూజ్ చేస్తాను. అట్ ది సేమ్ టైమ్ సెషన్ రేంజ్ క్యాండిల్స్ అనమాట. అంటే ఏషియన్ సెషనా, లండన్ సెషనా, న్యూయార్క్ సెషనా ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. ఏషియన్ సెషన్ రేంజ్ మీకు ఏ ఇండికేటర్ కావాలో ఆ ఇండికేటర్ నేమ్ ఇక్కడ సెర్చ్ చేయండి. సో, మీకు ఇక్కడ వచ్చేస్తాయనమాట ఏషియన్ సెషన్ రేంజ్. ఈ పక్కన నేమ్స్ ఉన్నాయి చూడండి. దీన్ని డెవలప్ చేసిన వాళ్ళ నేమ్ అనమాట ఇది. ఇప్పుడు ఈ ఇండికేటర్‌ని ఏషియన్ రేంజ్ ఇండికేటర్ ఈ నికో 948 ఇతనైతే డెవలప్ చేశాడనమాట. సో, ఓకే. సో, ఇక్కడ ఇండికేటర్స్ అనేవి చూసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే ఇక్కడ అది క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోద్ది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఇక్కడ మీకు టైమ్ ఫ్రేమ్స్ ఉన్నాయి చూడండి. ఈ టైమ్ ఫ్రేమ్స్ అనేది ఇలా కనిపించవనమాట. మీకు నార్మల్‌గా ఒకటే టైమ్ ఫ్రేమ్ కనిపిస్తది. సో, మీరు అన్ని టైమ్ ఫ్రేమ్‌లు ఇక్కడే కనిపించాలి. ఈజీగా యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా అంటే, మీకిక్కడ ఈ సైడ్‌ని ఇక్కడ ఒక యారో సింబల్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే, ఇక్కడ చూడండి ప్రతి టైమ్ ఫ్రేమ్ పక్కన ఒక స్టార్ మార్క్ అనేది ఉంది. సో, స్టార్ మార్క్ పెట్టుకుంటే ఏంటంటే మీకు ఇక్కడ యాడ్ అయిపోతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవన్నీ తీసేస్తున్నాను చూడండి. సో, చూసారా ఇవన్నీ ఎళ్ళిపోతున్నాయి. సో, ఇది షార్ట్ కట్ అనమాట. స్టార్ మార్క్ పెట్టుకుంటే. సో, ఇప్పుడు చూడండి ఓన్లీ 3 అవర్స్, 4 అవర్ డైలీ ఉంది. అలా కాదు. నాకు 1 మినిట్ ఉండాలి, 2 మినిట్స్ ఉండాలి, 5 మినిట్ 3 మినిట్స్, 5 మినిట్స్, 10 మినిట్స్, 10 మినిట్స్ అవసరం లేదు. 15 మినిట్స్, 30, 1 అవర్, 2 అవర్. సో, ఇలా ప్రతీదీ కావాలనుకోండి. సో, మీరు ఇలా స్టార్ మార్క్ యాడ్ చేసుకుంటే ఇక్కడి నుంచి ఈజీగా స్విచ్ అవ్వచ్చు. ప్రతిసారి చేంజ్ అవ్వకుండా. ఓకే. ఏదైనా మీకు ఈ షార్ట్ కట్‌లో కనబడాలంటే మీరు స్టార్ మార్క్ పెట్టుకోవాలి. ఓకే. స్టార్ మార్క్ అనేది పెట్టుకోవాలి. సో, నెక్స్ట్. సో, దాని తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో, ఇది ఏంటంటే టెంప్లేట్స్ అనమాట ఇవి. ఇండికేటర్ టెంప్లేట్స్. మీరేమైనా ఒక ఇండికేటర్ పెట్టి ఆ టెంప్లేట్ అంటే మీరు ఒక టెంప్లేట్ సెట్ చేసుకోవచ్చనమాట. నాకు ఇవే కనిపించాలి. నా ఇండికేటర్‌లో నేను ఈ సెట్టింగ్స్‌తోని యూజ్ చేస్తానంటే ఒక టెంప్లేట్స్ అయితే సెట్ చేసుకోవచ్చనమాట. సో, దాని పక్కనే అలర్ట్ అనే ఆప్షన్ ఉంది. సో, అలర్ట్ అంటే ఇది నోటిఫికేషన్స్ అనమాట. అంటే మీకు ప్రైస్ రీచ్ అయిందే గాని నోటిఫికేషన్స్ అరేంజ్ చేసుకోవచ్చు. అలర్ట్ మీద క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ జీబీపీ యూఎస్‌డి మీరు దేనికి ప్రైస్ కదా! ప్రైజ్ ఎక్కడ మీరు ఇప్పుడు 1.34868 ఈ ప్రైస్‌కి రాగానే నాకు అలర్ట్ చేయండి చెప్పి మీరు ఎంటర్ చేసుకోవచ్చనమాట. క్రియేట్ అని కొడితే ఇక్కడ క్రియేట్ అయిపోద్ది. ఓకే. సో, ఇక్కడ మీరు డిఫరెంట్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ క్రాసింగ్ అనేది ఉంది. సో, క్రాసింగ్ అప్, క్రాసింగ్ డౌన్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. పైకి క్రాస్ అవుతున్నా ఇండికేట్ చేయి, కింద క్రాస్ అవుతున్నా ఇండికేట్ చేయి ఇలా అనేది. కండిషన్ ఇక్కడ కావాలంటే ఏదైనా కండిషన్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అంత యూజ్ ఏమి ఉండదులెండి. సో, ఎక్స్‌పైరేషన్ అంటే ఇది ఎప్పటి వరకు ఉండాలి? ఈ నోటిఫికేషన్ మీకు అలారం అనేది సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక అలారం. సో, ఈ అలారం ఎప్పటి వరకు ఉండాలి? అది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అంటే మనం ప్రతిసారి ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసి ఉంచలేం కదా! సో, ట్రేడింగ్ వ్యూ మీకు నోటిఫికేషన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ నోటిఫికేషన్స్. అంటే మీకు యాప్‌లో నోటిఫికేషన్ చేయాలా? లేకపోతే మీ మెయిల్‌కి మీరు మెయిల్ ఐడీ ఇస్తే ఆ మెయిల్‌కి మీకు నోటిఫికేషన్ అనేది వస్తదనమాట. సో, మీకు సౌండ్ రావాలా వద్దా? మీకు అలర్ట్ వచ్చేటప్పుడు సౌండ్ రావాలా వద్దా? సో, ఇలా అనేది మీరు ఇక్కడ అవన్నీ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మెసేజెస్ అనమాట. సో, మీరు ఇక్కడ ఏదైనా మెసేజ్ కావాలంటే పెట్టుకోవచ్చనమాట. లైక్ జీబీపీ యూఎస్‌డి ప్రైస్‌కి రాగానే బై చేయి. అలా మీకు ఓన్ మెసేజ్ ఏదైతే అంటే అది చూడగానే ట్రిగ్గర్ అయ్యేలాగా మీరు మెసేజ్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో, ఇలా అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ రీప్లే బార్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఈ రీప్లే బార్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్కరు బ్యాక్ టెస్ట్ చేయడానికి యూజ్ అవుద్ది. ఇదేంటి అంటే మనం లైవ్ చార్ట్స్‌లోనే బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీప్లే తీసుకొని వెళ్ళి నేను స్టార్ట్ న్యూ అనుకోండి. సో, ఇక్కడ క్లిక్ చేశాననుకోండి. ఇక్కడి నుంచి రైట్ సైడ్ చార్ట్ అంతా పోయింది చూసారా? సో, ఇక్కడి నుంచి మనం ఇక్కడ కిందన ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ. సో, ఇక్కడ మీరు ఏ బార్ అయితే కావాలో ఆ బార్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా నేను ప్లే చేసుకుంటూ వెళ్తాను ఇక్కడి నుండి. లైవ్ మార్కెట్ ఎలా ప్లే అవుద్దో అలా. చూసారా ఒక్కొక్క క్యాండిల్ ప్లే అవుతుంది. సో, అలా ప్లే చేసుకోవచ్చు. లేదా ఆటోమేటిక్‌గా దాన్నే ప్లే అయిపోమంటే ఇక్కడ పాజ్ సింబల్ ఉంది చూడండి ఆటోమేటిక్‌గా ప్లే అవుద్ది. సో, దాని తర్వాత స్పీడ్ అంటే ఎంత స్పీడ్‌గా ప్లే అవ్వాలి. మీరు 1x, 5x, 10x ఏ స్పీడ్ అయినా పెట్టుకోవచ్చనమాట. మీరు ఏ స్పీడ్ అయినా పెట్టుకోవచ్చు. సో, టైమ్ ఫ్రేమ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఏ టైమ్ ఫ్రేమ్‌లో కావాలంటే ఆ టైమ్ ఫ్రేమ్ అనేది. సో, నెక్స్ట్ ఇలా అనేది సెట్ చేసుకోవాలి. ఇది క్లిక్ చేశారనుకోండి ఈ లాస్ట్ ఆప్షన్ అగైన్ మళ్ళీ ఇక్కడ కట్ చేయాలనుకోండి. సో, మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఇదనేది వస్తుందనమాట. సో, రీప్లే బార్ అనేది చాలా యూజ్‌ఫుల్. సో, దీనైతే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా నేను డ్రా చేశా. ఈ 2 ఆప్షన్స్ ఏంటంటే అండు, రెడో అనమాట. ఇది డ్రా చేశాను కదా! ఇది అండు అవ్వాలనుకోండి. ఇది తీస్తే పోద్ది. ఇది మళ్ళీ పెడితే ఎదరికొచ్చిద్ది. సో, అండు, రెడో ఇది సింపుల్‌గా చెప్పాలంటే. సో, దాని తర్వాత మీరు ఇక్కడ లేఅవుట్స్ అంటే మీకు ఎన్ని లేఅవుట్స్ కనిపించాయి. ఇప్పుడు నాకు ఒక చార్టే కనిపిస్తుంది. అలా కాకుండా ఇక్కడ సింబల్ ఉంది చూడండి. ఇది చాలా మందికి యూజ్ అవ్వచ్చు ఇది. సో, మల్టిపుల్ చార్ట్స్ అనేవి ట్రేడ్ చేసేవాళ్ళకి ఇది బాగా యూజ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ చార్ట్ ఉంది. సో, దీని మీద నేను క్లిక్ చేస్తే 2 కావాలంటే 2 సైడ్ బై సైడ్ వస్తుంది చూసారా? నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 2 సైడ్ బై సైడ్ వస్తాయి. లేదు
దీనికి ప్రీమియం వర్షన్ ఉండాలి. మీరు ఎక్కువ సైడ్ బై సైడ్ యాక్సెస్ చేయాలంటే మీరు పెయిడ్ వర్షన్ అయితే ఉండాలి. సో, చూసుకోండి. సో, ఇది మనం 3 క్లిక్ చేశాననుకోండి. నాకు 3 చార్ట్స్ పక్కనే వస్తాయి. లేదు నాకు 4 చార్ట్స్ కావాలంటే 4 చార్ట్స్ ఇలా వస్తాయి. సో, మీరు దీన్ని సెట్ చేసుకోవచ్చనమాట మీకు ఎలా కావాలంటే అలా. దాని పక్కనే ఉంచండి లేఅవుట్ అనమాట ఇది. ఇది లేఅవుట్ ఉంచండి. సో, ఈ లేఅవుట్ ఏంటంటే ఒక ట్రేడింగ్ వ్యూనే ఒక ఇద్దరు ముగ్గురు యూజ్ చేస్తున్నారనుకుంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళ సెట్టింగ్స్ చేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 2 లేఅవుట్స్ ఉన్నాయి. డిఫాల్ట్ ఒకటుంది. అన్‌నేమ్డ్ ఒకటుంది. అంటే నేమ్ పెట్టాం అంతే. సో, ఇలా మీరు అంటే నేను ఒక దానిలో యూజ్ చేసుకుంటాను. వేరే పర్సన్ ఒక దానిలో యూజ్ చేసుకుంటాడు. సో, అలా మీకు ట్రేడింగ్ వ్యూ అనేది 2 పర్సన్స్ యూజ్ చేసుకున్నప్పుడు ఎవరి సెట్టింగ్స్ వాళ్ళు పద్దాక ఎవరు చేంజ్ చేయకుండా ఉండడానికి. ఇక్కడ మీకు క్రియేట్ న్యూ లేఅవుట్ అని కొట్టినా కూడా మీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవడం గాని ఏదో ఒకటి ఎంటర్ చేసుకొని ఒక లేఅవుట్ క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, మీరు దానిలోనే యూజ్ చేసుకోవచ్చు. ఓకే. రైట్. సో, నెక్స్ట్ ఇది చూడండి. ఇది కూడా ఇంపార్టెంట్ ఆప్షన్. ఇక్కడ చూడండి. ఒక ఆహ్ సెర్చ్ ఆప్షన్ ఉంది. సో, ఇదేంటంటే క్విక్ సెర్చ్ అనమాట. సో, ఇదేంటి అంటే మీకు ఏదైనా టూల్స్ కావాలనుకోండి. లైక్ ట్రెండ్ లైన్ గాని, ఫర్ ఎగ్జాంపుల్ ట్రెండ్ లైన్ మీకు ఎక్కడుందో తెలియలేదనుకోండి. ఇక్కడ టైప్ చేస్తే చాలు. ట్రెండ్ లైన్ ఇక్కడ కనిపించుద్ది. ఇక్కడ నుండి యాక్సెస్ చేయొచ్చు మీరు. ఈ టూల్స్ అన్నిట్లో యాక్సెస్ చేయకుండా. సో, ఈ టూల్స్ అన్నిట్లో యాక్సెస్ చేయకుండా ఇక్కడ డైరెక్ట్‌గా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో, ఇది క్విక్ సెర్చ్ అనమాట ఇది. మీకు ఏ టూల్ కావాలంటే ఆ టూల్ సెర్చ్ చేసుకోవచ్చు. దాని పక్కనే ఉంది చూడండి సెట్టింగ్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ సెట్టింగ్స్. సో, దీని మీద ఏంటంటే ఫస్ట్ వన్ సింబల్ అనమాట. సింబల్ అంటే ఏంటి? మనకి అంటే ఇక్కడ ఈ చార్ట్స్‌లో ఏం జరుగుతుందో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ బాడీ ఇక్కడ ఈ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. అంటే మీకు ఇక్కడ కనిపించే క్యాండిల్‌స్టిక్స్ కలర్స్ అనేవి మీకు నచ్చినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్లూ అండ్ గ్రేలో పెట్టాను. సో, చాలామందికి ఏమి ఇష్టం? గ్రీన్, రెడ్ ఇష్టం. డిఫాల్ట్‌గా మీకు ఇలా వస్తుందనమాట. గ్రీన్, రెడ్. సో, మీకు ఇలా అనేది పెట్టుకోవచ్చనమాట. గ్రీన్, రెడ్. సో, ఇలా పెట్టుకుంటే ఎవ్రీథింగ్ గ్రీన్ అండ్ రెడ్‌లో కనిపిస్తుందనమాట. సో, కింద టైమ్ జోన్ మీకు టైమ్ జోన్ కావాలంటే ఇక్కడ నుండైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండైనా టైమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏది న్యూయార్క్ టైమ్ జోన్ ఉంది. అంటే యూటీసీ -5 అంటే న్యూయార్క్ టైమ్ జోన్. మన ఇండియన్ టైమ్ జోన్ అంటే మనకి +5:30 కదా! కలకత్తా. సో, ఇది సెలెక్ట్ చేసుకుంటారు. సో, అప్పుడు టైమ్ జోన్ అనేది మన టైమ్ జోన్‌లోకి మారిపోద్ది. ఇక్కడ కింద టైమింగ్స్ అంతే. మీరు అలా ప్లేస్ చేసేటప్పుడు కింద టైమింగ్స్ అవుతుంది చూడండి. ఇది. మనకు ప్రెజెంట్ టైమ్ ఏదైతే ఉందో అదే రన్ అవుద్దనమాట. ప్రెజెంట్ మార్కెట్ లేదు. ఈరోజు సాటర్‌డే కదా! సో, అందుకు మార్కెట్ లేదు. సో, ఇలా మీరు ఇక్కడ కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత స్టేటస్ లైన్. ఈ స్టేటస్ లైన్ ఏంటంటే మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ. సో, ఇక్కడ కనిపించే ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏముండాలి, ఉండకూడదని తీసేయాలనేది. ఫస్ట్ వన్ లోగో. ఇక్కడ చూడండి ఇక్కడ పక్కన జీబీపీయూఎస్‌డీ లోగో పోయింది చూసారా? సో, మళ్ళీ ఇప్పుడు వచ్చింది చూడండి. అలాగే టైటిల్ జీబీపీయూఎస్‌డీ అనేది ఉండాలా వద్దా? ఆఫ్ చేశాననుకోండి కనిపించట్లేదు చూసారా? చార్ట్ వాల్యూస్. మీకు అక్కడ ఏం కనిపించాలి, ఏం కనిపించకూడదు అన్నీ ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో, ఓకే. సో, ఇక్కడ నుండి మీకు బ్యాక్‌గ్రౌండ్ ఏముండాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ నుండి మీరు ఏది కావాలంటే అది యాక్సెస్ చేసుకోవచ్చు. సో, టైటిల్ డిస్క్రిప్షన్‌లో ఏమైనా పెట్టుకోవాలనుకున్నారో పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఆప్షన్ స్కేల్స్ అండ్ లైన్స్. ఇది మనకి అంత యూజ్ ఏమి ఉండదండి. సో, అంత యూజ్ ఏమి ఉండదు. దీన్ని అవాయిడ్ చేసేయండి. పెద్దగా యూజ్ ఏమి ఉండదు. సో, దాని తర్వాత క్యాన్వాస్ అండి. క్యాన్వాస్ అంటే ఇక్కడ మీకు ఈ వైట్ కంప్లీట్‌గా ఈ వైట్ ఉంది చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందనేది మీరు చేంజ్ చేసుకోవడానికి. ఓన్లీ వైటే. ఈ ఈ ఈ ఈ ఈ స్లాట్‌లో మీరు ఏమేమి కావాలో చేంజ్ చేసుకోవాలంటే ఈ క్యాన్వాస్‌లోనే చేంజ్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్వాస్‌లో ఇప్పుడు నాకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్ ఉందండి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది వైట్ ఉంది. సో, నాకు వైట్ వద్దు. బ్లాక్ కావాలి. నా ఐస్‌కి బెటర్‌గా ఉండాలని బ్లాక్ కావాలనుకోండి బ్లాక్ పెట్టుకోవచ్చు. ఓకే. గ్రిడ్ లైన్స్. గ్రిడ్ లైన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నేను వైట్ సెలెక్ట్ చేశాను. చూడండి మీకు లైన్స్ వస్తాయి. చూసారా లైన్స్ వచ్చాయి. సో, జస్ట్ గ్రిడ్ లైన్స్ అనమాట. మీకు ఆహ్, ఈజీగా చేసుకోండి. ఇలా గ్రిడ్ లైన్స్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఆన్ చేసుకోను. సో, గ్రిడ్ లైన్స్ మీకు కావాలంటే చేసుకోవచ్చు. తర్వాత క్రాస్ ఎయిర్ ఇప్పుడు నేను నేను ప్రెజెంట్ ఏదైతే యూజ్ చేస్తున్నానో అది క్రాస్ ఎయిర్ అనమాట. సో, దాని కలర్ కూడా కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్‌లో పెట్టాననుకోండి. ఇప్పుడు చూసారా క్రాస్ ఎయిర్ అనేది రెడ్‌లోకి వెళ్ళిపోయింది. మీది ఎలా చూపించాలో నాకు అర్థం కాదు. ఇదిగోండి నా మౌస్ మూవ్ అవుతుంది కదా! దాన్నే క్రాస్ ఎయిర్ అంటారు. సో, దీన్ని వైట్‌లో మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. సో, వాటర్ మార్క్ అంటే ఇది యూజ్ అవుద్ది మీకు. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ టిక్కర్ అంటే మనకి టిక్కర్ అంటే ఏంటి? నేమ్ కదా! ఇప్పుడు జీబీపీయూఎస్‌డీని టిక్కర్ అంటారన్నమాట ఫారెక్స్‌లో. ఓకే. నేమ్ ఆ పేరు యొక్క నేమ్. సో, ఈ టిక్కర్ మీకిది ఈ వాటర్ మార్క్ అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించాలా వద్దా? కనిపించాలంటే ఎంత ఇంటెన్సిటీతో కనిపించాలి. ఇలా చూసారా జీబీపీయూఎస్‌డీ ఇలా కనిపించేలాగా. సో, నాకంత నీడ్ లేదు. ఇక్కడ కనిపించుద్ది కదా! సో, మీకు కావాలంటే ఆన్ చేసుకోండి. సో, దాని తర్వాత టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ అనేది ఏ కలర్‌లో ఇప్పుడు మీరు ఏదైనా టెక్స్ట్ ఎంటర్ చేశారనుకోండి. ఇక్కడ చూడండి. ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది. సో, ఈ టెక్స్ట్ ఇక్కడ మీరు ఎంటర్ చేసినప్పుడు డిఫాల్ట్‌గా ఏ సైజ్‌లో రావాలి. ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ చేశాను నేను. వన్ సెకండ్ మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు నాకు డిఫాల్ట్‌గా ఎంత సైజ్ రావాలి? 12 ఉంది కదా! 14 కావాలంటే 14 పెట్టుకోవచ్చు.
10 కావాలంటే 10 పెట్టుకోవచ్చు. మీరు డిఫాల్ట్‌గా ఎంత రావాలి? ఏ కలర్ డిఫాల్ట్‌గా రావాలి? అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు టెక్స్ట్ అనేది. తర్వాత కావాలంటే తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత లైన్స్ మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్‌లో పెట్టుకోవచ్చు. అంటే చెప్తా మీకు లైన్స్ ఏంటో. సో, దానికి మించి మీకు ఇక్కడ యూజ్ అయ్యేదేం లేదు. తర్వాత ట్రేడింగ్‌లో కూడా ఇది కొంచెం మీకు యూజ్ అవుద్ది. ఇక్కడ చూడండి ట్రేడింగ్ ఆప్షన్‌లో పైన బై అండ్ సెల్ ఇక్కడ చూసారా బై అండ్ సెల్ ఆప్షన్ ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ. సో, వన్ క్లిక్ ట్రేడింగ్ ఆన్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తే సౌండ్ వస్తది కదా! సౌండ్ ఆన్ చేసుకోవచ్చు. పొజిషన్స్ అండ్ ఆర్డర్స్ మీరు ఏదైనా ట్రేడ్ ప్లేస్ చేశారనుకోండి. ఇక్కడ అది కనిపించాలా వద్దంటే మీరు ఇక్కడ కావాలంటే కనిపించాలంటే ఆన్ చేసుకోవచ్చు. వద్దంటే ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్జిక్యూషన్ మార్క్స్ అంటే మీకు ట్రేడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసావు, లాస్ అయింది, లేకపోతే ప్రాఫిట్ వచ్చింది. అలాంటి మార్క్స్ కనిపించాలంటే ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. సో, ఇక్కడి నుంచి మీరు ఇలాంటివి యాక్సెస్ చేయొచ్చు. సో, అలర్ట్స్ మీకు చెప్పాను కదా! అలర్ట్స్ మీకు అలా క్లాక్ సెట్ చేసుకోవచ్చనమాట. ఏదైనా ప్రైజ్ పలానా ఒక స్పెసిఫిక్ ఏరియాకి రీచ్ అవుతుంది. నాకు నోటిఫికేషన్ ఇవ్వు. ఆ టైంలో ఎంటర్ అవ్వడానికి ప్రతిసారి చార్ట్స్ చూస్తూ ఉండాలనుకుంటే అలర్ట్ సెట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఈవెంట్స్ ఇది మీకు బెటర్‌గా యూజ్ అవుద్ది ఈవెంట్స్. ఏంటి అంటే మనకి న్యూస్ ఏ టైంలో రిలీజ్ అవుతుంది. ఇది ఈవెంట్స్‌లోకి వెళ్లారనుకోండి. ఈ ఎకనామిక్ ఈవెంట్స్ అని ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు కిందన చూసుకుంటే ఇక్కడ ఎకనామిక్ ఈవెంట్స్ అంటే ఏ టైంలో న్యూస్ రిలీజ్ అవ్వబోతుంది అనేది ముందుగానే ఇక్కడ చెప్తదనమాట. మీరు వేరే వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆఫ్ చేసేసారనుకోండి అక్కడ కనిపించదు. ఓకే. ఇది ఆఫ్ చేసేస్తే అక్కడ కనిపించదు. అలాగే సెషన్ బ్రేక్స్ లండన్ సెషన్ మీకు సెషన్ బ్రేక్స్ అనేవి ఆన్ చేసుకోవచ్చు. సో, ఇలా చేసుకోవచ్చు. సో, ఇలా యూజ్ చేసుకొని మీకు ఏది కావాలంటే అది ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇక టెంప్లేట్ ఏంటంటే మీకేదైనా నాకు ఈ సెట్టింగ్స్‌తోనే ఒక టెంప్లేట్ కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చనమాట. మీరిప్పుడు ఏవైతే సెట్టింగ్స్ చేశారో వాటినే సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కొడితే మీరిప్పుడు ఏవైతే సెట్టింగ్స్ చేశారో ఒక నేమ్ ఇచ్చి దాన్నే సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైమ్ నుండి ఎప్పుడైతే ఆ టెంప్లేట్ మీద క్లిక్ చేసారో ఆటోమేటిక్‌గా సెట్టింగ్స్ అన్నీ బ్యాక్ వచ్చేస్తాయి. రైట్. మీకు సెట్టింగ్స్ అర్థమైంది. సో, నెక్స్ట్ దీని పక్కనే ఉంది. ఇది మాక్సిమైజ్ అంటే ఇది ఫుల్ స్క్రీన్ చేయడానికి ఇది. ఫుల్ స్క్రీన్ చేస్తది. ఓన్లీ ఈ క్యాన్వాస్‌ని ఫుల్ స్క్రీన్ చేస్తది. ఇలా. ఓకే. సో, ఎస్కేప్ కొడితే మళ్ళీ బ్యాక్ వచ్చేసిద్ది. సో, దాని పక్కన ఇది బాగా యూజ్ అవుద్ది మీకు. ఈ కెమెరా సింబల్ ఉంది చూడండి. సో, ఈ కెమెరా సింబల్ ఏంటి అంటే క్లిక్ చేస్తే మీరు ఇక్కడున్న ఇమేజ్ ఇప్పుడు ఏదైతే ఈ క్యాన్వాస్‌ని ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా నేనేం చెప్తానంటే ఏదైనా బ్యాక్ టెస్ట్ చేస్తే నాకు పెట్టండి అంటే వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఇలా కాపీ ఇమేజ్ క్లిక్ చేసి జస్ట్ ఇలా సో, ఇలా కాపీ చేసి పేస్ట్ చేసేయొచ్చనమాట. ఇలా చూసారా అలా పేస్ట్ చేస్తే మనం దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఆ పనంతా ఉండదనమాట. సో, ఇలా కాపీ చేసి పేస్ట్ చేసేయొచ్చు ఈజీగా. ఓకే. సో, మీకు దానికి యూజ్ అవుద్ది. అలా కాకుండా లింక్ షేర్ చేయాలి. అంటే ఓన్లీ ఈ టెర్మినల్ లింకే షేర్ చేయాలి. ఇప్పుడున్న చార్ట్ అలా కనిపించాలంటే కాపీ లింక్ చేయొచ్చు. మీరు ట్విట్టర్‌లో ట్వీట్ చేసుకోవచ్చు కావాలంటే ఇలాగ ఏదైనా చేసుకోవచ్చు. సో, దాని పక్కనే ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, ఇక్కడ ట్రేడ్ ఎప్పుడు మీకు ఎనేబుల్ ఎప్పుడు అవుద్దంటే మీరు ఏదైనా బ్రోకర్ కనెక్ట్ చేసుకోవాలనమాట. మీకు ఏదైనా బ్రోకరు అంటే మీకు ఫారెక్స్ బ్రోకర్స్ ఏవి ట్రేడింగ్ 99% ఇవ్వరు. సో, మీకు ఇండియన్ బ్రోకర్ జిరోదా కానీ, అప్‌స్టాక్స్ కానీ వాళ్ళు ఇస్తారనమాట. ట్రేడింగ్ వ్యూకి ఇలాగ ఎలా కనెక్ట్ అవ్వాలనేది ఇస్తారు. సో, మీరు కనెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుద్ది. సో, ఇప్పుడు మీరు ఇక్కడి నుంచే డైరెక్ట్‌గా బై, సెల్ చేసుకోవచ్చనమాట. మార్కెట్ ఇక్కడ చూడండి మార్కెట్ ఆర్డర్ ఉంది, లిమిట్ ఆర్డర్ ఉంది, స్టాప్ ఆర్డర్ ఉంది, బై ఉంది, సెల్ ఉంది. ఎంత లాట్ సైజ్ పెట్టాలి అనేది ఉంది. ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎంట్రీస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ నుండి అనేది యాక్సెస్ చేయొచ్చనమాట. ఈ ట్రేడ్ ఆప్షన్ నుండి. సో, ఇక్కడ బై చేస్తే ఇక్కడ బై అయిపోద్ది ట్రేడ్ అనేది. సో, నెక్స్ట్ పబ్లిష్ ఇది మనకు అంత అవసరం ఏమి ఉండదండి. కావాలంటే మీరు మీ ఐడియాస్‌ని మీ చార్ట్స్‌ని షేర్ చేసుకోవచ్చు, పబ్లిష్ చేసుకోవచ్చు. బట్ అంత రికమెండెడ్ ఏం కాదు. అంత యూజ్ ఏమి ఉండదు. సో, దాని తర్వాత ఇది ఇంపార్టెంట్. ఇది. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఫస్ట్ ఇది చూడండి యూఎస్‌డి. మీకు ఇక్కడ ప్రైస్ చార్ట్ కనబడుతుంది చూడండి. ఇక్కడ ప్రైస్ చార్ట్. ఇది యూఎస్‌డిలో ఉండాలా? ఏ కరెన్సీలో ఉండాలనేది మీరు చూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ ఫస్ట్ వన్ ఉంది చూడండి దీన్ని వాచ్ లిస్ట్ అంటామనమాట. సో, వాచ్ లిస్ట్. ఇది క్లిక్ చేస్తే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేర్స్ ఇలా పట్టుకొని డ్రాగ్ చేస్తే అవుద్ది. సో, ఇప్పుడు నేను ట్రేడ్ చేసే పెయిర్స్ అన్ని షార్ట్ కట్‌లు ఇక్కడ పెట్టుకుంటాననమాట. ప్రతిదీ షార్ట్ కట్‌లో ఇక్కడ పెట్టుకుంటాననమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మళ్ళీ నేను చూడండి ఇక్కడికి వెళ్లి సెర్చ్ చేసుకునే బదులు నేనేం చేస్తానంటే, ఇక్కడ యూరోఎస్‌డి మీద క్లిక్ చేస్తా. సో, ఇక్కడ వన్ బై వన్ ఇలా వెళ్ళిపోవచ్చు. మీకు ఇంకో షార్ట్ కట్ ఏంటంటే, ఆహ్, మీరు నెక్స్ట్ పెయిర్‌కి వెళ్ళాలంటే స్పేస్ క్లిక్ చేయండి. స్పేస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ దానికనేది వెళ్తారనమాట ఈజీగా. షార్ట్ కట్ ఇది. సో, మీకిక్కడ వాచ్ లిస్ట్ మీకు ఏమేమి కావాలో ప్రతిదీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. మీకక్కడ ప్లస్ సింబల్ ఉంది చూడండి. ఇక్కడ నుండి మీకు ఏ పెయిర్స్ కావాలనేది మీకు ఏం కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, దాని తర్వాత అలర్ట్ సింబల్ ఇది కూడా షార్ట్ కట్. మీకు అలర్ట్ కావాలంటే ఇక్కడ నుండి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ సింబల్ క్లిక్ చేసి. ఓకే. రైట్. సో, దాని తర్వాత ఆబ్జెక్టివ్ ట్రీ ఇది నాకు పర్సనల్లీ చాలా ఇష్టం. ఇది చాలా యూజ్ అవుద్ది. ఎలా యూజ్ అవుద్దో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాక్ టెస్ట్ చేస్తున్నానండి. నేను బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు నిన్న ఇక్కడ స్టాప్ చేశాను. నేనిక్కడ స్టాప్ చేశాను. సో, నేను మర్చిపోయాను. ఎక్కడ స్టాప్ చేశాననేది మర్చిపోయాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైన్ పెట్టాను చూడండి.
సో, నేను ఇక్కడ ఒక లైన్ పెట్టాను. సో, నేను మర్చిపోయి ప్రెజెంట్ చార్ట్ ఇది. సో, నేను ఎక్కడ చేశానో, ఏం చేశానో మర్చిపోయాను. లేదు మీరు ఏదైనా డ్రా చేశారనుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఆబ్జెక్టివ్ ట్రీలో వర్టికల్ లైన్ అని వచ్చింది. సో, ఈ వర్టికల్ లైన్ మీద రైట్ క్లిక్ చేస్తే కావాలంటే మీరు ఇక్కడ దీన్ని డిలీట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ యూజ్‌ఫుల్ ఫీచర్ ఏంటంటే గో టు వర్టికల్ లైన్ అని ఉంది చూడండి. గో టు వర్టికల్ లైన్. సో, దీని మీద క్లిక్ చేస్తే ఏంటంటే అక్కడ ప్రైస్ ఎక్కడుందో అక్కడ ఆ వర్టికల్ లైన్ ఎక్కడుందో అక్కడ తీసుకెళ్ళిపోద్ది. సో, ఇక్కడ క్లిక్ చేసింది చూడండి. చూసారా ఆటోమేటిక్‌గా వర్టికల్ లైన్ దగ్గర తీసుకొచ్చేసింది. మళ్ళీ చూడండి. సో, రైట్ క్లిక్ చేసి గో టు వర్టికల్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ప్రైస్ అనేది అక్కడ తీసుకొచ్చేసిద్దనమాట. సో, ఇది మీకు బాగా యూజ్ అవుద్ది. కావాలంటే దీన్ని మీరు క్లోన్ చేసుకోవచ్చు, అంటే డబల్ చేసుకోవచ్చు. ఓకే. సో, లేదు ఇంకే దానికి ఏదైనా నేమ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. మీరు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. లేదు దీని దగ్గర ఇప్పుడు ఇక్కడ వర్టికల్ లైన్ డ్రా చేశాను. ఇక్కడ నాకు ఈ ప్రైస్ దగ్గర అలర్ట్ యాడ్ చేయాలనుకోండి. అలర్ట్ యాడ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఆన్ చేసుకోవచ్చు. ప్రైస్ ఎప్పుడైతే ఈ ఏరియాకి రీచ్ అవుద్దో మీకు నోటిఫికేషన్ వస్తది. సో, ఆబ్జెక్టివ్ ట్రీ అనేది చాలా బెటర్‌గా యూజ్ అవుద్ది. ఈ డేటా విండో అంత ఏం అవసరం లేదులెండి. సో, దాని తర్వాత ఈ మెసేజ్ గూడా మీకు ఎవరైనా మెసేజ్ పెడితే ఇక్కడొస్తాయి. ఇది గూడా అంతేం నీడ్ ఉండదు. సో, దాని తర్వాత ఇక్కడ గూడా ఈ స్క్రీనర్స్ గానీ, ఇవి మోస్ట్ ఆఫ్ ది టైమ్ మీకేం యూజ్ ఉండవి. స్క్రిప్ట్ ఏంటంటే మీరు ఏదైనా ఇండికేటర్ డెవలప్ చేసుకోవాలంటే, మీ ఓన్‌గా మీరు ఏదైనా ఇండికేటర్ గానీ డెవలప్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ నుండి యూజ్ చేసి డెవలప్ చేసుకోవచ్చు. ఈ స్క్రిప్ట్ అనేది. మీకేదైనా ఐడియా ఉంది. నేను ఓన్‌గా నా ఇండికేటర్ నేనే డెవలప్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు అంతగా యూజ్ అయ్యేది కమ్యూనిటీ మీరేమైనా పోస్ట్ చేయాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. పెద్ద ఏముండదిది. నోటిఫికేషన్స్ మీకేమైనా నోటిఫికేషన్స్ వస్తే ఇక్కడ కనిపిస్తుంది. సో, దాని తర్వాత ఇక్కడ ఏమేం క ఈ ఈ ఈ సింబల్ ఏంటంటే మీకు ఇక్కడ ఏమేం కనిపించాలనేది. ఈ సింబల్ ఇక్కడ ఏదైతే ఉందో ఏదో ఉంటే ఇక్కడ ఏమేం కనిపించాలనేది స్టార్ మార్క్ పెట్టుకుంటే ఇక్కడ వరుసగా కనిపిస్తాయన్నమాట. సో, అంతే. వాటితో మనకి పెద్ద యూజ్ ఏమి ఉండదు. సో, ఇలా సైడ్‌కి పెట్టేస్తున్నాను. సో, మనకి పైన ప్యానెల్ అయిపోయింది. రైట్ సైడ్ ప్యానెల్ కూడా అయిపోయింది. సో, ఇప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూద్దాం అనమాట. ఇక్కడ మనకి ఏంటి అంటే టూల్స్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ టూల్స్. మీకు ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉన్నవన్నీ టూల్స్ అనమాట. అంటే మీరు అనాలిసిస్ చేయడానికి, డ్రా చేసుకోవడానికి యూజ్ అయ్యే టూల్స్. వీటిలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి ఏమేమి ఇంపార్టెంట్ అనేది. సో, మీరు ఫస్ట్ థింగ్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి ఇది. ఇదేదైతే ఉందో దీన్ని ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చనమాట. క్రాస్ హెయిర్ కావాలా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్రాస్ హెయిర్ కనిపిస్తుంది. అలా కాదు నాకు మౌస్‌లా కనిపించాలి. సో, చూసారా మౌస్ వచ్చేసింది ఇక్కడ. నా మౌస్ అబ్జర్వ్ చేయండి. అలా కాదు మీకు డాట్‌లా కనిపించాలంటే డాట్. సో, మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఏదైనా ఒకటే క్రాస్ పెట్టుకోండి. సో, దాని తర్వాత సెకండ్ ఏదైతే ఉందో సెకండ్ ఆప్షన్. సో, దానిలో చూసుకుంటే మీకు ట్రెండ్ లైన్ ఉంటది. ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవచ్చు. ఇన్ఫో లైన్, హారిజాంటల్ లైన్ అంటే ఇలా వస్తదనమాట. వర్టికల్ లైన్ అంటే ఇలా వస్తుంది చూడండి. మీకు షార్ట్ కట్లు కావాలంటే ఇక్కడ గూడా మీరు ఇక్కడ చూడండి స్టార్ మార్క్ పెట్టుకున్నాను. స్టార్ మార్క్ పెట్టుకుంటే మీకు ఎక్కడ కనిపిస్తాయి ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్టికల్ లైన్ స్టార్ మార్క్ పెట్టుకున్నాననుకోండి. ఇక్కడ చూడండి ఇదిగోండి. ఇది అబ్జర్వ్ చేయండి ఇక్కడ. నేను షార్ట్ కట్‌లో పెట్టుకున్నానన్నమాట. ఇక్కడి నుంచి యాక్సెస్ చేయకుండా. చూడండి వర్టికల్ లైన్ పెట్టుకున్నా ఇక్కడ యాడ్ అయిందా? హారిజాంటల్ లైన్ పెట్టుకున్నా ఇక్కడ యాడ్ అయిందా? ఇలా మీకు హారిజాంటల్ రే ఇది. ఇది హారిజాంటల్ లైన్ ఇది. సో, హారిజాంటల్ రేకి, లైన్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి చూడండి. హారిజాంటల్ రే అంటే మీరు ఎక్కడైతే పెట్టారో అక్కడి నుండే ప్రైస్ చూపిస్తది. అదే మీకు హారిజాంటల్ లైన్ అంటే కంప్లీట్ ఈ ఎండ్ నుండి ఆ ఎండ్ వరకు కంప్లీట్‌గా లైన్. హారిజాంటల్ రే అంటే మీరు ఎక్కడైతే క్లిక్ చేసారో అక్కడి నుండి రైట్ సైడ్‌కి చూపిస్తది అంతే. సో, ఓకే. సో, ఇది మీరు చూసుకోవచ్చు. హారిజాంటల్ లైన్ ఒక్కొక్కరు ఒక్కోలా యూజ్ చేస్తారు వీటిని. బట్ మీరు టూల్స్ తెలుసుకోండి సరిపోద్ది. హారిజాంటల్ లైన్, ప్యారలల్ ఛానెల్ అనమాట. అంటే ఇదేంటంటే ఇలా. ఇప్పుడు మీకు ఒకటి డ్రా చేశాను. ఇప్పుడు చూసారా ఇలా. సో, ఓకే. ప్రైస్ ఇలా మూవ్ అయిందన్నట్టు. రైట్. సో, మీరు ఆ ప్యారలల్ ఛానెల్ ఏది కావాలంటే ఇక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చనమాట. ఈ టూల్స్ నేనేమి యూజ్ చేయను. ట్రెండ్ లైన్, హారిజాంటల్, వర్టికల్ లైన్ వీటిని యూజ్ చేస్తాను. సో, దాని తర్వాత మనం ఈ థర్డ్ ఆప్షన్ వచ్చేసి సో, మీకు థర్డ్ ఆప్షన్ ఉంది. సో, థర్డ్ ఆప్షన్ ఇది చూడండి. ఇది మీకు చాలామంది యూజ్ చేస్తారు వీటిని. ఇది ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు. సో, థర్డ్ ఆప్షన్ చూసుకుంటే ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ అనమాట. ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ అంటారు. సో, ఇది కూడా ఎక్కడి నుండి యూజ్ చేసుకోవచ్చు. నేను యూజ్ చేసేది గ్యాన్ బాక్స్ అనమాట. ఇది చాలా బెటర్‌గా యూజ్ అవుద్ది. సో, కన్‌ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఉంటది. సో, ఈ 2 ఆల్‌మోస్ట్ సిమిలరే. ఏంటంటే మార్కెట్ ఎంతవరకు రిట్రేస్ అయిందని చెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడి నుండి ఇక్కడి వరకు పెరిగింది. ఓకే. దీన్ని మోడిఫై చేశారు. ఇది డిఫాల్ట్‌గా ఇలా ఉండదు. అప్లై డిఫాల్ట్స్ ఓకే. డిఫాల్ట్‌గా ఇలా ఉంటదనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడికి పెరిగింది గదా! సో, పెరిగిన తర్వాత ఎంత లోపలికి రీట్రేస్ అయింది. సో, ఈ రీట్రేస్‌మెంట్ ఏంటి అనేది మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఒక వీడియో చేస్తాను. సో, ఇది చూసారా ఇక్కడ ఎంతవరకు రీట్రేస్ అయింది? అరౌండ్ 50% లెవెల్ వరకు రీట్రేస్ అయింది. ఇక్కడ చూడండి 50% ఎంతవరకు రీట్రేస్ అయింది ఇలా చూసుకుంటామనమాట. ఈ ఫిబొనాచి రీట్రేస్‌మెంట్ ఆర్ గ్యాన్ బాక్స్ 2 దానికి యూజ్ చేస్తాం. సో, దానికి మించి అక్కడ యూజ్ చేయడానికి పెద్దగా ఏముండవనమాట. ఇది డిపెండ్స్ అండి. మనకి ట్రేడింగ్ వ్యూ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి యూజ్ చేస్తారు. వాళ్ళు యూజ్ చేసే తప్ప మిగతా 90% ఆళ్ళకి వేస్టే ఉంటదనమాట. సో, ఓకే. మిగతా వాళ్ళకెలా ఉంటది? మిగతా వాళ్ళు యూజ్ చేసేది మిగతా రిమైనింగ్ 90% ఆళ్ళకి వేస్ట్ ఉంటది. సో, అలా వెరీ లిమిటెడ్ అనమాట. సో, దాని తర్వాత ఫోర్త్ ఆప్షన్
సో దాని తర్వాత ఫోర్త్ ఆప్షన్ చూడండి. సో ఈ ఫోర్త్ ఆప్షన్ ఏంటి అంటే ఇవి ప్యాటర్న్స్ అనమాట. ఏవైనా ఏబీసీడీ ప్యాటర్న్స్ అంటారు. ఇలా మీరు డ్రా చేస్తే చూసారా? ఇలా డ్రా చేసుకోవచ్చనమాట ఏబీసీడీ ప్యాటర్న్స్. సో ఇది కూడా నేను పెద్ద ఏమి యూజ్ చేయను. నేను ఓన్లీ ప్రైస్ యాక్షన్ చూసి ట్రేడ్ చేస్తానమాట. సో ఏబీసీడీ ప్యాటర్న్స్ ఇక్కడ ఏవైతే ప్యాటర్న్స్ కావాలో మీరు ఇక్కడనే యాక్సెస్ చేయొచ్చు. లైక్ సైకిల్స్ గానీ చూసారా ఈ సైకిల్స్ ఇలా మనం సెట్ చేసుకోవచ్చనమాట ఏదైనాను. సో దాని తర్వాత వచ్చేసి ఇది మీకు యూజ్ అవుద్దండి. సో ఈ ఫిఫ్త్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది చూడండి. లాంగ్ పొజిషన్ అండ్ షార్ట్ పొజిషన్ ఇక్కడ మెయిన్‌లీ ఇది మీకు యూజ్ అవుద్ది. సో లాంగ్ పొజిషన్ అండ్ షార్ట్ పొజిషన్ ఏంటి అంటే చూడండి మీకు చూపిస్తాను. ఇక నేను షార్ట్ కట్‌లో పెట్టుకుంటాను. లాంగ్ అండ్ పొజిషన్ ఇక్కడ వచ్చేసాయి చూడండి. ఫస్ట్ వన్ మీరు బై తీసుకున్నారనుకోండి. మీరు బై తీసుకుంటే ఇదేంటంటే మీ స్టాప్ లాస్ ఎంత? టేక్ ప్రాఫిట్ ఎంత? మీ రిస్క్ టు రివార్డ్ రేషియో ఎంత? మీ టేక్ ప్రాఫిట్ పిప్స్ ఎంత? స్టాప్ లాస్ పిప్స్ ఎంత? సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చూపిస్తదనమాట. సో మీరు ఎక్కడైతే బై చేస్తున్నారో ఆ ఏరియాలో ఇది ప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ చూద్దాం. ఓకే. ఓకే. AUD చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బై చేశాననుకోండి. నేనేం చేస్తా అంటే ఇక్కడ నుండి ఇలా పెడతాననమాట. సో ఇప్పుడు నాకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను నేను. సో రిస్క్ టు రివార్డ్ రేషియో ఎంత వచ్చింది 2.74. టేక్ ప్రాఫిట్ 19 పిప్స్. స్టాప్ లాస్ 7 పిప్స్. అలా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చూపిస్తానమాట. అలాగే మీరు సెల్ చేయాలన్నా సేమ్. ఇప్పుడు ఇది బై కదా! మీకు అదే సెల్లింగ్ చేశారనుకోండి దాని పక్కనే షార్ట్ పొజిషన్ ఉంటది. సో దాన్ని పెడితే మీకు షార్ట్ అనమాట. చూసారా స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాను, టేక్ ప్రాఫిట్ ఇక్కడ పెట్టుకున్నాను. మీకు ఎంత రిస్క్ టు రివార్డ్ రేషియో వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ కనిపించిద్దనమాట. సో దానికి స్పెషల్ యూజ్ అవుద్ది. సో దాని తర్వాత ఇది స్పెషల్లీ క్రియేటర్స్‌కి యూజ్ అవుద్ది. ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఇది బాగా యూజ్ అవుద్ది. ఈ ఆప్షన్ ఉంది. సో ఇది ఏంటి అంటే ఇక్కడ చూడండి ఇవన్నీ బ్రష్ టూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ బ్రష్ అనమాట. సో మీకు ఏదైనా కావాలంటే చూడండి ఇలా డ్రా చేసుకోవచ్చు బ్రష్‌లో. సో అక్కడ మీకు యూజ్ అవుద్ది. సో నెక్స్ట్ హైలైటర్ మీకేదైనా హైలైట్ చేయాలంటే చూసారా ఇక్కడ అలా హైలైట్ చేయాలంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో దాని తర్వాత యారో మార్కర్ మీరు యారో ప్లేస్ చేయాలంటే ఇలా. సో మీకిక్కడ మీ వన్స్ వీటిని చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇదొక యారో. ఓకే. ఇదొక యారో. సో దాని తర్వాత మీకు ఇలా ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత రెక్టాంగిల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. రెక్టాంగిల్. ఇందులోనే మన కిందన రెక్టాంగిల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక జోన్ ఎప్పుడైనా డ్రా చేసేటప్పుడు చూసారా ఇలా రెక్టాంగిల్ డ్రా చేసుకోవచ్చు. మీకు సైజు మీకు ఇంకొకటి వీటిని మోడిఫై చేసుకోవాలనుకోండి. ఇప్పుడు ఇది ఇలా ఉంది. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ నేను డ్రా చేశాను. దీన్ని మోడిఫై చేసుకోవాలంటే దీని మీద డబుల్ క్లిక్ చేయండి. లేకపోతే మీకు ఇక్కడ ఇలా సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు చూస్తే సెట్టింగ్స్ సింబల్ ఉంటది చూడండి. ఇక్కడైనా మీరు అన్నీ యాక్సెస్ చేయొచ్చు. లేకపోతే ఇప్పుడు ఈ రెక్టాంగిల్ ఇంటర్నల్ కలర్ ఎలా ఉండాలి? ఇప్పుడు బ్లూ ఉంది కదా! నాకు బ్లాక్ కావాలి. బ్లాక్ పెట్టుకోవచ్చు. ఇక్కడ గ్రే సెలెక్ట్ అయింది. ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని ఇంటెన్సిటీ అంటే ఎంత డార్క్‌గా కనిపించాలని సెట్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత మళ్ళీ టెక్స్ట్ ఏమైనా కావాలంటే ప్లేస్ చేసుకోవచ్చు. ఈ కలర్ ఏముండాలి? బోర్డర్ కలర్ ఏముండాలి? నాకు రెడ్ కావాలి. సో రెడ్ అనమాట. సో దీనికి కొంచెం ఇంటెన్సిటీ చూసారా? బోర్డర్ కలర్ రెడ్ కావాలి. సో ఇలా మీకు ఏది కావాలంటే ఇక్కడి నుంచి అది ఎంత ఈ లైన్స్ అనేవి ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలనేది ఇక్కడ. సో దాని తర్వాత ఇది చూడండి మీకు ఇలా కనిపించాలా? ఇదే ఆప్షన్స్ మీరు సెట్టింగ్స్‌లో కూడా చూసుకోవచ్చు. సేమ్ ఇక్కడ షార్ట్ కట్ అనమాట. లేదు ఇక్కడ అలర్ట్ కూడా పెట్టుకోవచ్చు డైరెక్ట్‌గా. ఇప్పుడు దీని దగ్గర నాకు అలర్ట్ కావాలి, నోటిఫికేషన్ కావాలి. ఎప్పుడైతే ఈ జోన్ ట్యాప్ అవుతుందంటే అలర్ట్ పెట్టుకోవచ్చు. సో ఇలా మీకు ఏది కావాలంటే అది ఇక్కడి నుంచే మోడిఫై చేసుకోవచ్చు. మీరు ట్రెండ్ లైన్ యూజ్ చేయండి. ఏదైనా సరే మీకు ఇక్కడ సెట్టింగ్స్ సింబల్ అని ఉంటది. సో ఇక్కడ నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో దాని తర్వాత ఆల్మోస్ట్ మీరు ఇక్కడ రొటేట్ రెక్టాంగిల్ మీరు ఎలా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇదిగోండి. చూసారా ఇలా ఓపెన్ అవుద్దనమాట ఇది. సో ఇలా మీకు ఏది కావాలంటే సెట్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత మీకు పాత్ ఆప్షన్ అంటే మీరు హైయర్ హైస్, లోవర్ లోస్ డ్రా చేసేటప్పుడు ఈ పాత్ ఆప్షన్ అనేది యూజ్ అవుద్ది. సో ఇది కూడా మంచిదే. బెటర్‌గా యూజ్ అవుద్ది పాత్ ఆప్షన్. ఎక్కువ యూజ్ చేస్తాను నేను. సో మీకు ఏదైనా సర్కిల్ ఒక స్పెసిఫిక్ ఏరియాని రౌండ్ చేయాలంటే చూడండి ఈ సర్కిల్ ఆప్షన్. ఓకే. మీకు ఇది ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏది కావాలంటే ఇక్కడ ఏ టూల్ కావాలంటే అది ఉంటది. ఎక్లిప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇలా ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత టెక్స్ట్ ఆప్షన్ అనమాట. ఇది కూడా మీకు బాగా యూజ్ అవుద్ది. ఏదైనా మీరు ఒక ట్రేడ్ తీసుకున్నారు దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఇక్కడ టెక్స్ట్ అనేది ఇప్పుడు టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే చూడండి చాలా ఆప్షన్స్ వచ్చాయి. ఫస్ట్ వన్ వచ్చేసి నార్మల్ టెక్స్ట్. మీకు ఏది కావాలంటే అక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక టెక్స్ట్ కలర్ కావాలంటే ఇక్కడ బ్లాక్‌లో పెట్టండి. సో మీకు ఏది కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది ఎంటర్ చేసుకోవచ్చు. టెక్స్ట్ నోట్ యాడ్ చేసుకోవచ్చు. కాల్ ఔట్ అంటే మీరు ఇలా ఓకే. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాల్ ఔట్‌ది ఎలా యూజ్ అవుద్దంటే ఇప్పుడు ఇది పెట్టా. ఈ ఏరియాలో నాకు రెసిస్టెన్స్ ఉంది. అని సింపుల్‌గా ఇక్కడ మీరు టెక్స్ట్ సెట్ చేసుకోవచ్చనమాట. రెసిస్టెన్స్. ఇలా ఏదైనా మీరు ఆ స్పెసిఫిక్ ఏరియాకి సంబంధించింది అక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అందుకు మీకు ఈ కాల్ ఔట్ అనే ఆప్షన్ బాగా యూజ్ అవుద్దనమాట. సో అలాగే డిఫరెంట్ అనమాట. కామెంట్ అనేది స్పెసిఫిక్‌గా ఉంటది. సో ఇలా.
ఇలా మీకు ఏది కావాలంటే ఫ్లాగ్ మార్క్, ఇక్కడ ఫ్లాగ్ మార్క్ ఏమైనా పెట్టాలనుకుంటున్నారా? అది పెట్టుకోవచ్చు. సో, దాని తర్వాత వచ్చేసి ఇవి ఎమోజిస్ మీకు ఏవి కావాలంటే అవి యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ ఇదిగోండి ఎమోజిస్ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. దానివల్ల పెద్ద యూజ్ ఉండదు. మీకు ఏ ఎమోజిస్ కావాలంటే ఆ ఎమోజిస్ ఉంటాయి. సో, దాని తర్వాత ఇది ఇంపార్టెంట్ టూల్. ఇక్కడ ఉంది చూడండి మెజర్ టూల్. దీన్ని మెజర్ అంటారనమాట. అంటే మెజర్ చేయడానికి అనమాట. దీన్ని క్లిక్ చేసి ఫర్ ఎనీ ఏరియా, ఈ ఏరియా నుండి ఈ ఏరియా వరకు మీకు చూసుకుంటే ఇలా డ్రా చేశారనుకోండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది చూడండి. 65 పిప్స్, 22 క్యాండిల్స్, 22 అవర్స్ పట్టింది. ఎంత వాల్యూమ్ ఉంది. ఈ స్పెసిఫిక్ ఏరియాలో ఇక్కడి నుండి ఇక్కడ వరకు ఈ టోటల్ ఏరియాలో ఎంత ఉందనేది ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఈ మెజర్ టూల్‌లో చూపిస్తది. సో, చాలా బెటర్‌గా యూజ్ అవుద్ది మెజర్ టూల్ కూడా. సో, దాని తర్వాత జూమ్ ఆప్షన్. ఎ ఇది ఏదైనా స్పెసిఫిక్ ఏరియాని జూమ్ చేయాలనుకోండి. ఇప్పుడు నేను ఈ జూమ్ తీసుకొని నేను ఈ స్పెసిఫిక్ ఏరియాలో ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఇక్కడ జూమ్ చేశాననుకోండి. అక్కడ జూమ్ అయింది చూసారా? సో, ఇలా. అలా మనం జూమ్ చేసుకోవచ్చనమాట. జూమ్ టూల్ అనేది బాగా యూజ్ అవుద్ది. ఓకే. సో, దాని తర్వాత మ్యాగ్నెట్. ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. మ్యాగ్నెట్ నేను చాలా ఎక్కువ యూజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన హైస్ అండ్ లోస్ డ్రా చేసేటప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ ఈ లోకి నేను డ్రా చేయాలి. విక్ అనేది. సో, మనం చూసుకుంటే ఇక్కడ డ్రా చేశాను గానీ, ఇక్కడ కరెక్ట్‌గా మీరు చూస్తే పర్ఫెక్ట్‌గా డ్రా చేయలేకపోయాను. కరెక్ట్‌గా ఈ లోకి డ్రా చేయకుండా కొంచెం పైన ఇలా జూమ్ చేసి మనం కరెక్ట్‌గా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో, అలా కాకుండా ఈ మ్యాగ్నెట్ టూల్ ఉంది చూడండి. ఈ మ్యాగ్నెట్ టూల్ ఆన్ చేశారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేస్తున్నా. ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ అవుద్దనమాట ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెట్టాను. క్రాస్ హెయిర్ 1 సెకండ్ ఆగండి. రైట్. సో, ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ టూల్ అబ్జర్వ్ చేయండి. ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది. చూసారా నా మౌస్ ఎక్కడుంది? మ్యాగ్నెట్ చూసారా ఎక్కడికి వెళ్ళిందో? నా మౌస్ ఎక్కడుంది? కానీ అది సైడ్‌కెళ్ళింది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎక్కడుంది? ఇక్కడ నా మౌస్ ఉంది. మీకు డాట్ యాహ్! సో, ఈ మౌస్ నాది ఒక దగ్గరుంది. కానీ అది చూడండి ఒక దగ్గరికి అట్రాక్ట్ చేసుకుంటది. ఆటోమేటిక్‌గా నేను ఇక్కడ మౌస్ ఎక్కడ పెట్టినా కూడా ఆటోమేటిక్‌గా చూడండి ఇక్కడి నుండి ఇక్కడికొచ్చేసిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ టూల్ తీసుకున్నా. ట్రెండ్ లైన్. సో, చూడండి ట్రెండ్ లైన్ టూల్ తీసుకుంటే నేను కరెక్ట్‌గా అక్కడే పెట్టాల్సిన పని లేదు. నేను ఎక్కడ పెట్టుకున్నా కూడా అది వచ్చేసిద్దనమాట. కరెక్ట్‌గా దానికి అటాచ్ అయిపోద్ది. మనం ఎంత జూమ్ ఔట్ చేసుకోండి, ఇంత జూమ్ ఔట్ చేసుకొని మీరు పర్ఫెక్ట్‌గా సెట్ చేసుకోవచ్చు. ఈ ట్రెండ్ లైన్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ దగ్గర తీసుకెళ్ళగానే ఆటోమేటిక్‌గా లోకి అట్రాక్ట్ అయిపోద్దనమాట. లోస్‌కి, హైస్‌కి, బాడీస్‌కి పర్ఫెక్ట్‌గా లోస్ అండ్ హైస్‌కి మీరు జూమ్ చేసుకొని కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అవుద్ది. సో, ఈ మ్యాగ్నెటిక్ టూల్ అనేది చాలా బెటర్‌గా యూజ్ అవుద్ది. సో, దాని తర్వాత డ్రాయింగ్స్ అనమాట. మీరు ఇక్కడ ఏవైతే డ్రాయింగ్స్ ఈ టూల్ ఉంది చూడండి. సో, దాని తర్వాత ఈ ఏరియా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇందులో ఏవి డిలీట్ చేయడానికి అవ్వదనమాట. ఏది మూవ్ చేయలేం, ఏది డిలీట్ చేయలేం. ఇక్కడ లాక్ చేశారంటే ఇప్పుడు చూడండి ఇది ఎంత మూవ్ చేసినా మూవ్ అవ్వదు. ఏవి మూవ్ అవ్వవు. అది మీరు అన్‌లాక్ చేశారంటే ప్రతీదీ మూవ్ అవుద్దనమాట అగైన్. ఓకే. సో, మీరు అలా ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఐ సింబల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా డ్రాయింగ్స్ డ్రా చేశాను. ఇవేవి కనిపించకూడదు అంటే, ఏవి కనిపించకూడదంటే ఇది ఆన్ చేస్తే ఏమి కనిపించదు. ఆఫ్ చేస్తే అన్నీ కనిపిస్తాయనమాట ఐ సింబల్. అంటే మీకు క్యాన్వాస్‌లో ఏం కనిపించాలి, ఏం కనిపించకూడదనేది. ఓకే. దాని తర్వాత ఈ లింక్ అంతేం అవసరం లేదండి. మీకు ఇక్కడ ఉన్నవన్నీ ఒకేసారి డిలీట్ అయిపోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఒకేసారి డిలీట్ అయిపోవాలంటే ఇక్కడ డిలీట్ సింబల్ రిమూవ్ ఆల్ డ్రాయింగ్స్ అని ఉంటది. క్లిక్ చేస్తే కంప్లీట్‌గా డిలీట్ అయిపోతాయి. ఇవి టూల్స్ వైస్ మనం చూసుకుంటే. సో, ట్రేడింగ్ వ్యూకి సంబంధించి. సో, దాని తర్వాత మీరు ఏదైనా బ్రోకర్ కనెక్ట్ చేయాలనుకోండి. ఇక్కడ మీకు ఈ కిందన పట్టుకొని ఇలా పైకి డ్రాగ్ చేస్తే రైట్. సో, మీరు ఏదైనా బ్రోకర్ కనెక్ట్ చేయాలి. మీకు ఏదైనా బ్రోకర్ ఉంది అనుకుంటే ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో, ఈ ట్రేడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఎక్కడి నుంచి అనేది బ్రోకర్‌ని కనెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, ట్రేడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఎక్కండి మీకు ఏది కావాలంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 ఇయర్స్ ఉందా? 5 ఇయర్స్ ఇక్కడి నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ పేపర్ ట్రేడింగ్ కావాలంటే పేపర్ ట్రేడింగ్. ఇప్పుడు నేను ఇది కనెక్ట్ చేశాను. సో, కనెక్ట్ చేస్తే ఇప్పుడు చూడండి ఇప్పుడు పేపర్ ట్రేడింగ్ అనేది కనెక్ట్ అయింది కదా! మీరు దీన్ని స్క్రోల్ పైకి చేస్తే ఇక్కడ చూడండి మీకేంటంటే మీరు ఏమైనా ట్రేడ్స్ ప్లేస్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తాయన్నమాట. మీరు ఓపెన్ పొజిషన్స్ ఎన్నున్నాయి, ఆర్డర్స్ ఏమున్నాయి, ఆర్డర్ హిస్టరీ, బ్యాలెన్స్ హిస్టరీ, ట్రేడింగ్ జర్నల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో, ఇది మనకి మోస్ట్‌లీ ట్రేడింగ్ వ్యూలో మనం యూజ్ చేసేది. రైట్. సో, ఇంకా ఏమున్నాయంటే యాహ్! మోస్ట్‌లీ అంతే బ్రదర్. మనం ట్రేడింగ్ వ్యూలో యూజ్ చేసేది. సో, వీటిని యూజ్ చేసుకొని మనం ట్రేడింగ్ చేయాలి. సో, అండ్ మనకి మీకు జస్ట్ మీరు ఈ ఏరియాలో మీకు అలర్ట్ సింబల్ కావాలంటే ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే యాడ్ అలర్ట్ అనేది ఉంటది. సో, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఇంకొక షార్ట్ కట్ చెప్తాను చూడండి. మీరు ఇక్కడ బై చేయాలనుకోండి. సారీ. మీకు ఇక్కడ టూల్ చూపించాను కదా నేను. లాంగ్ పొజిషన్ టూల్ ఇక్కడ బై చేయాలనుకోండి. సో, ఇది క్లిక్ చేసి దీనిపైన రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ లిమిట్ ఆర్డర్ అని ఉంటది. సో, దీని మీద క్లిక్ చేసుకొని మీరు మార్కెట్ ఆర్డర్ కావాలంటే మార్కెట్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్ కావాలంటే లిమిట్ ఆర్డర్ ఏది కావాలంటే అది డైరెక్ట్‌గా దాని మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడున్న వాల్యూస్ ప్రకారం స్టాప్ లాస్ ఇక్కడ ఎంత పెట్టారు, టేక్ ప్రాఫిట్ ఎంత పెట్టారు, దాని ప్రకారం ఇక్కడ బై అండ్ సెల్ అయిపోతాయన్నమాట. సో, దీన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, మోస్ట్‌లీ నేను యూజ్ చేసేది ఇదే. ఎందుకంటే యూజ్ చేయడానికి ఏముండదు. ఎవరు ఇండివిడ్యువల్ డిఫరెంట్‌గా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో, ఈ వీడియోకి సో, ఇక్కడ మీకు సారీ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. మీరిక్కడ చూసుకుంటే ఇక్కడ సెట్టింగ్స్ సింబల్ ఉంది చూడండి లాస్ట్‌లో. ఇది కూడా మీకు ఇంపార్టెంటే. సో, ఈ సెట్టింగ్ సింబల్ మీకు కొన్ని సార్లు చేంజ్ అయిపోతాయి. మీరు ఆటో ఫిట్ గాని, రెగ్యులర్ గాని ఇక్కడ నుండి ఆహ్, లాక్ చేసుకోవచ్చు.
ఒకసారి ఇవి చెక్‌ఔట్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇవంతగా యూజ్ చేయం. బట్ తెలుసుకోవడానికి. మూవ్ స్కేల్ టు లెఫ్ట్, ఇన్వర్ట్ స్కేల్ ఇలా మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చనమాట. ఆ సెట్టింగ్స్ అనేవి ఆన్ చేసుకోవచ్చు. 99% మీకు యూజ్ ఉండదు. సో, అండ్ ఆల్సో మీకు ఈవెంట్స్ ఇక్కడ కిందన చూస్తే ఈ ఫ్లాగ్స్ ఉన్నాయి చూడండి. మనం ఇందాక ఈవెంట్స్ ఆన్ చేసాం కదా! వాటి పైన క్లిక్ చేస్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ కనిపిస్తదనమాట. ఆ ఈవెంట్స్ ఎప్పుడు ఏంటి అనేది. చూసారా ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చర్ 2 మార్చ్ 10 పీఎంకి. సో, ఇలా మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తదనమాట. దాన్ని బేస్ చేసుకొని ఆ ఈవెంట్స్ ఎప్పుడు ఏంటి అనేది మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇంతే ఈ వీడియోకైతే ఆల్మోస్ట్ మీకు ట్రేడింగ్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంతకు మించి మనకు పెద్ద ఆప్షన్స్ కూడా ఏముండవు. సో, ఒకసారి మీరు యూజ్ చేయండి. యూజ్ చేయడం నేర్చుకుంటే డెఫినెట్‌లీ అర్థం అవుద్ది. సో, ఐ హోప్ వీడియో నచ్చిందనుకోండి. వీడియో నచ్చితే డెఫినెట్‌లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.